అందరికీ నమస్కారం. చిన్న కథ. తాత మాట. నందనుడు చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. ఓ రోజు వలలో చేపలతో పాటు ఓ రాగి పాత్ర దొరికింది. బాగుందని ఇంటికి తీసుకువెళ్ళాడు నందనుడు. మర్నాడు వేటకు వెళుతూ మిగిలిన అన్నాన్ని ఆ రాగి పాత్రలో వేసి ఉట్టి మీద పెట్టాడు. రాత్రి అన్నం తిందామని రాగి పాత్రను ఉట్టి మీద నుంచి కిందకు దించాడు నందనుడు. అందులో ఉన్న కాస్త అన్నాన్ని కంచంలో వేసుకుని తిన్నాడు. తీరా చూస్తే రాగి పాత్రలో అన్నం అలాగే కనిపించింది. ఏదో పరధ్యానంలో మొత్తం అన్నం వేసుకోలేదేమో అనుకున్నాడు నందనుడు. ఈసారి మొత్తం తీసి వేసుకున్నాడు. ఆ రాగి పాత్రలో మళ్ళీ అన్నం కనిపించింది. చిన్నప్పుడు తన తాత చెప్పిన అక్షయపాత్ర ఇదే అని అర్థమైంది నందనుడికి. అప్పుడే వాళ్ళ తాత చెప్పిన మరో విషయం గుర్తుకొచ్చింది నందనుడికి. ఈ అక్షయపాత్ర వల్ల ఎంత లాభమో అంత నష్టమూ ఉంటుందని, సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా పరోపకారం కోసం ఉపయోగించాలని వాళ్ళ తాతగారు అన్నమాట గుర్తుకొచ్చింది. ఇందులో కేవలం ఆహార పదార్థాలే వేసి పేదల ఆకలి తీర్చాలని చెప్పారు వాళ్ళ తాతగారు. మా తాతకు చాదస్తం ఎక్కువ అని అనుకున్నాడు నందనుడు. తన దగ్గర ఉన్న కాస్త బంగారాన్ని అక్షయపాత్రలో వేసి కాసేపటికి తీశాడు. కొత్త బంగారం పుట్టుకొచ్చింది. ఇలా చాలాసార్లు చేశాడు. ఓ బస్తా బంగారం వచ్చాక బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్ళి తన దగ్గర బస్తా బంగారం ఉందని చెప్పి ఎంతకు కొంటావు అని అడిగాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న దొంగలు విన్నారు. విని రాత్రి కాగానే నందనుడి ఇంటి మీద దాడి చేశారు. ఎదురు తిరిగిన అతడిని కత్తితో పొడిచి ఆ బంగారాన్ని తీసుకువెళ్లారు. నా దగ్గర అక్షయపాత్ర ఉంది, ఎన్ని బస్తాల బంగారమైనా మళ్ళీ తీసుకోగలను, కానీ సమయానికి నాకు ఆ విషయం గుర్తుకురాక బంగారం కోసం ఆ దొంగలను అడ్డుకున్నాను. ఇప్పుడిలా వాళ్ళ చేతిలో చనిపోతున్నా అని అనుకుంటున్నాడు నందనుడు. తాత చెప్పిన మాటల్లో ఎంతో నిజముంది అనుకుంటూ ప్రాణాలు విడిచాడు నందనుడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.